ఎన్టీపీసీ కృష్ణానగర్ శ్రీ భగవతి యూత్ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం ఆదివారం ఎన్టీపీసీ శ్రీ మై గ్రాండ్ హోటల్ బ్యాంకెట్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో భగవతి యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులు కాంకటి రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా పైడి సాయికుమార్, కోశాధికారిగా చంద్రశేఖర్ గౌడ్, అధికార ప్రతినిధిగా మాచడి మహేందర్ గౌడ్లతో పాటు మరికొంతమందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ మాట్లాడుతూ 17 ఏళ్లుగా భగవతి యూత్ ప్రజాసేవలో ఉంటూ సేవాస్ఫూర్తితో ముందుకు సాగుతూ వస్తుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కూడా కృష్ణానగరే కాకుండా ఎన్టీపీసీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించడంలో ముందుండాలని కోరారు. భగవత్ యూత్ ఆధ్వర్యం సభ్యులందరి ఆధ్వర్యంలో ఇలా నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా రవిగౌడ్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్గా గణేష్ గారు ఇంకిద్దరు వారు అయినారు. ఇట్లా సభ్యులందరూ కూడా వాళ్ళ దాదాపు 30 నుంచి 40 మంది సభ్యులుగా వాళ్ళు ఎన్నుకోబడడం జరిగింది. దీనికి పెద్దలందరూ కూడా ముందనే ఆమోదం తెలుపుకొని భగవత్ యూత్ దాదాపు 17 ఏళ్ళకెళ్ళి ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న వీళ్ళందరికీ కూడా ఇది ఒక కొత్త స్ఫూర్తితోటి ముందుకు వెళ్దామని చెప్పి ఇలా నూతన కార్యవర్గం చేసుకోబడింది. కృష్ణానగర్ వాసులే కాదు, ఎన్టీపీసీ వాసులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా భగవత్ యూత్ సభ్యులు ఎవరున్నా కూడా వారికి తెలిసినట్టయితే ఖచ్చితంగా సభ్యులుగా ఏదైనా కూడా వారికి పనికి ముందుంటారు. అదే కాకుండా సేవస్ఫూర్తితోటి ముందు ఏదైనా కూడా ఈ భగవత్ యూత్ ఆధ్వర్యంలో కృష్ణానగర్ వాసులందరం కూడా కలిసికట్టుగా ఇలా రిజిస్టర్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీకు అవసరమున్న వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మమ్మల్ని అందరినీ కూడా అని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నది. అనంతరం నూతన కార్యవర్గంను అతిథులు సన్మానించగా కార్యక్రమ అతిథులను కార్యవర్గం సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి సాగర్రావు, ఉల్లాల సురేష్, పెట్టిన శ్రీనివాస, రాధిక తిరుపతి, ఆడిపోపడందం తదితరులు పాల్గొన్నారు.